హాయ్ అండి. వెల్కమ్ టు వన్ మోర్ వీడియో. సండే కదా ఈరోజు అందరూ నాన్ వెజ్ తెచ్చుకొని ఉంటారు ఆల్మోస్ట్. మేము కూడా ఈరోజు అయితే నాన్ వెజ్ ఏనండి, చికెన్ తెచ్చుకున్నాము. చికెన్ తెచ్చుకునేటప్పుడే రెండు అయితే లెగ్ పీసులు సపరేట్గా తీసుకొచ్చారనమాట మా వారు. ఇంకైతే దానికి కాంబినేషన్గా పలావ్ అయితే చేసుకున్నాము. అండ్ చికెన్తో అయితే కొంచెం గ్రేవీ లాగా అయితే చేసేసుకున్నాను. అసలు ప్లేట్ చేసినప్పుడు ఉందండి, ఆగలేకపోయాను అనమాట. భలే ఉంది టేస్ట్ అయితే మాత్రం. టేస్ట్ చేసినప్పుడు కూడాను సూపర్ అంటే సూపర్ ఉంది. నేను ఎలా చేసుకున్నానో మీకైతే చెప్తాను ఇప్పుడు. చికెన్ ఉంది కదా, చికెన్ అండ్ లెగ్ పీస్లు వీటిల్లో అయితే ఫస్ట్ ఉప్పు, కారం, పసుపు, పెరుగు, ధనియాల పౌడర్, గరం మసాలా, చికెన్ మసాలా అండ్ కసూరి మేతి, నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్టు, ఆయిలు ఇవన్నీ వేసుకొని బాగా మ్యాగ్నేట్ చేసుకున్నాను అనమాట. ఇవన్నీ ఒక్కొక్కటి వేసుకుంటూ కలిపాను అనమాట. సూపర్ అయితే వచ్చింది. టేస్ట్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. అన్నీ వేసుకొని మ్యాగ్నేట్ చేసుకున్న తర్వాత ఒక 1 అవర్ అయితే పక్కన పెట్టుకున్నాను. వీటిలన్నిటిని కూడాను 1 అవర్ పక్కన పెట్టుకొని తర్వాత అయితే ఇంక ఫ్రై చేసుకుంటున్నాను. ఇక్కడ నేనైతే సండే స్పెషల్గా ఈరోజు పలావు, చికెన్ కర్రీ అండ్ లెగ్ పీస్ ఫ్రై అయితే చేసుకున్నాను అనమాట. ఫస్ట్ అయితే లెగ్ పీస్లు రెండు కూడా ఫ్రై చేసుకున్నాను. ఈ రెండు ఫ్రై చేసుకోవడానికి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఇంకేం యాడ్ చేయలేదండి, ముందుగానే మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి. ఆ రెండు లెగ్ పీస్లు అయితే తీసుకొని కడాయిలో వేసుకున్నాను, అంతేను. ఇంకా రెండు వైపులా చిన్నగా అయితే తిప్పుకున్నాను అనమాట. ఇంకొక అటు 5 మినిట్స్ ఇటు 5 మినిట్స్ అయితే సిమ్లో పెట్టుకొని వేపుకుంటే ఇలా ఎర్రగా అయితే వేగిపోయాయి. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. కతక్కని అనిపించింది నాకైతే మాత్రము. ఉత్తగానే తినేసామన్నమాట, అన్నంలో కూడా కాకుండా. టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ వచ్చింది. ఇంక రెండు లెగ్ పీస్లు అయితే ఫ్రై చేసుకొని ప్లేట్లోకి పక్కన తీసి పెట్టుకున్నాను. ఇంక సేమ్ కడాయిలోనే చికెన్ కర్రీ అయితే చేసేసుకుంటాను అనమాట. ఇంక ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదా, అవన్నీ వేసేసి కలుపుతున్నాను. ఇంక ఇందులో కూడా ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదండి, జస్ట్ ఒక టమోటో, ఉల్లిపాయ మాత్రమే యాడ్ చేశాను. ఇంకైతే మధ్య మధ్యలో గ్రేవీ కలుపుకుంటూ ఇంకో సైడ్ అయితే పలావ్ చేసుకుంటున్నానండి. ఈ పలావ్ కూడా చాలా సింపుల్గా అయితే చేసుకున్నాను. ఇక్కడైతే నేను వెరీ వెరీ సింపుల్ అనమాట. నేను చేసుకునే విధంగా మీరు కూడా చేసుకోండి, టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఫస్ట్ అయితే సపరేట్గా కడాయి పెట్టుకొని దాంట్లో అయితే కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని తర్వాత బిర్యానీ దినుసులన్నీ తీసుకున్నానండి. బిర్యానీ దినుసులు అంటే ఇంకన్నీ ఉంటాయి కదా, బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు, చెక్క, లవంగం, మొగ్గ, ఇంకవన్నీ అనాస పువ్వు, జాజిపత్రి, సోంపు ఇవన్నీ వేసుకున్నాను. అవి కొంచెం వేగాక ఉల్లిపాయలు అయితే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు తీసుకున్నాను. ఉల్లిపాయల్లోనే కొంచెం అయితే ఉప్పు యాడ్ చేసుకుని వేపుకున్న, బాగా ఎర్రగా వేపుకోవాలి ఉల్లిపాయలు. తర్వాత అయితే ఒక 2 టమోటాలు వేసుకున్నానండి. ఈ రెండు టమోటాలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కలిపి వేసుకున్నాను. అందులోనే కొంచెం కారం అయితే యాడ్ చేసుకున్నా. పచ్చిమిర్చి ఉంటే కారం యాడ్ చేసుకోని అవసరం లేదు, పచ్చిమిర్చి వేయట్లేదు కాబట్టి కారం యాడ్ చేసుకున్నాను. ఇంక వేసుకున్నవన్నీ కూడా పచ్చివాసన పోయి బాగా మగ్గేదాకా వేపుకున్నానండి. తర్వాత అయితే నేను సపరేట్గా ఒక గ్లాస్ బియ్యం అయితే నానబెట్టుకున్నాను. ఆ నానబెట్టుకునేటప్పుడే 2 గ్లాసులు వాటర్ అయితే తీసుకొని నానబెట్టుకున్నాను అనమాట. సో ఇక్కడైతే అనదర్గా కొలిచే వేయట్లేదు, నానబెట్టుకుని అన్నీ తీసేసుకున్న వాటర్, బియ్యము ఇంకా ఎలాగో కొలిచే తీసుకున్నాను కాబట్టి ఇంక డైరెక్ట్గా వేసేసుకున్నాను అనమాట కడాయిలో. ఇవన్నీ వేసుకొని ఒకసారి అయితే టేస్ట్ చూసాను అనమాట, ఉప్పు కారం అన్నీ సరిపోయాయా లేదా అని చెప్పి. ఇంక అన్నీ కూడా సరిపోయి ఉన్నాయి. ఇంక మూత పెట్టేసి అయితే ఇంకొకసారి చికెన్ కర్రీలో ఒక ఉల్లిపాయ, టమోటా వేస్తున్నాను అని చెప్పాను కదా, ఇవైతే వేసుకొని కొత్తిమీర, పుదీనా, ఉల్లిపాయ, టమోటా ఇవి బాగా వేసుకొని కలుపుకున్నాను. కొంచెం ఈ గ్రేవీ అంటే చికెన్ కర్రీ కూడా అండి వాటర్ ఏమి యాడ్ చేసుకోకుండా ముందే మ్యాగ్నేట్ చేసి పెట్టుకొని ఉన్నాను కాబట్టి ఆ మసాలాలతోటి ఉల్లిపాయ, టమోటా వేసాను, అంతే. సిమ్లో పెట్టుకొని ఉడికిస్తూ చేసుకుంటే గ్రేవీ లాగా బాగా వచ్చింది అనమాట. కూర కూడా కలుపుకొని తినడానికి బాగున్నది. పలావ్లోకి అయితే టేస్ట్ అద్దరిపోయింది. నార్మల్గా ఉత్త పలావ్ తిన్నా కొంచెం బాగుంది, కానీ గ్రేవీ కలుపుకొని తిన్నాకండి సూపర్ సూపర్. అసలు చాలా బాగా కుదిరింది అనమాట చికెన్ కర్రీ కూడాను. సండే తృప్తిగా తినేసామన్నమాట, పిల్లలు కానీ నేను, మా వారు అందరం కూడాను. మీరైతే ఏం తెచ్చుకున్నారో కామెంట్ చేయండి. అలాగే మన వీడియోస్ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి. ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంక ఇక్కడ రెండు అండ్ మధ్య మధ్యలో చికెన్ కర్రీ అయితే కలుపుతూ ఉన్నాను కదా. ఇంక ఇక్కడైతే ఒకసారి పలావ్ని తిందని అంట ఎగరేసినట్లు అన్నామనుకో, తిన్నది పైకి, తిన్నదికి ఏలుద్ది, బాగా ఉడుకుద్ది అనమాట ఈవెన్గా అంతా కూడాను. అందుకని చెప్పి ఇలా అయితే కలిపేసుకున్నాను. ఇంకైతే 2 మినిట్స్ అయితే ఇంక పలావ్ కూడా అయిపోద్ది అండ్ చికెన్ కర్రీ కూడా అయిపోద్దండి. రెండు కూడా చాలా టేస్ట్గా కుదిరాయి నాకైతేను. మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఇలా సింపుల్గా ట్రై చేసుకోండి, తృప్తిగా అయితే తినేసేయచ్చు అందరు కూడాను. బయట తెచ్చుకునే
కన్నా ఇలా ఇంట్లో చేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉండద్దండి. ఇంకైతే గ్యాస్ ఆపేసాను. పలావ్ కింద కొత్తిమీర చల్లి మూత పెట్టేసాను. ఇంక మనం సర్వ్ చేసుకునేటప్పుడు మొత్తం కలిపేసుకుంటే సరిపోతుంది. అప్పుడే కలిపితే బాగోదన్నమాట. ఆగి కలుపుకోవాలి. ఇంక ఇక్కడ చికెన్ కర్రీ కూడా అయిపోవచ్చింది. మొత్తం కూడా అయిపోయింది. అదొండి నూనె పైకి తేలింది కదా, అంతవరకు అయితే ఉడకనిచ్చాను. ఇంక లాస్ట్లో కొత్తిమీర పుదీనా వేసి కలిపేసుకున్నాను. టేస్టీ టేస్టీ పలావ్, చికెన్ కర్రీ అండ్ లెగ్ పీస్ ఫ్రై అయితే రెడీ అయిపోయాయి. ఇవి అంతా ప్లేటింగ్ చేసుకొని ఇంకైతే తినేసామన్నమాట. నలుగురం కూడాను, పిల్లలిద్దరూ, నేను, మా వారు. సూపర్ అంటే సూపర్ వచ్చింది. టేస్ట్ అయితే మాత్రం నాకు బాగా నచ్చింది. పలావ్ కూడా ఎక్కడ ముద్దవలేదు అండ్ ఇరిగిపోలేదండి. బాగా పొడులు పొడులుగా వచ్చింది. నార్మల్ బియ్యంతోనే చేశాను కానీ టేస్ట్ మాత్రం సూపర్ వచ్చింది. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.